హాయ్ ఫ్రెండ్స్, మీలో ఉన్న బ్యాడ్ థింకింగ్ మీతో ఎలా చెప్తుంది? టైం వేస్ట్ చేయి, సెల్లో గేమ్స్ ఆడుకో, ఫ్రెండ్స్తో టైం వేస్ట్ చేయి, ఎప్పుడు చదువుకు, పేరెంట్స్ మాటకి, టీచర్స్ మాటకి మరియు రిలేటివ్ మాస్కి రెస్పెక్ట్ ఇవ్వకు, అండ్ అసలు లైఫ్ గురించి ఆలోచించుకో. ఎందుకంటే మనం ఇంకా 20sలోనే ఉన్నాం కదా, ఇంకా బోల్డ్ టైం ఉంది లైఫ్ గురించి ఆలోచించడానికి. అండ్ నెక్స్ట్, మన గుడ్ థింకింగ్ ఎలా చెప్తుంది? ఎప్పుడు చదువు, డిసిప్లిన్గా ఉండు, ఫ్రెండ్స్తో తిరుగుతూ అలాగే ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ టైం వేస్ట్ చేసుకోకు, పేరెంట్స్ చెప్పిన మాటకి, టీచర్స్ మాటకి రెస్పెక్ట్ ఇయ్యు, అండ్ నువ్వు అనుకున్న విషయాన్ని సాధించినంత వరకు గివ్ అప్ ఇవ్వకు. అండ్ నేను మీకు 2 ఆప్షన్స్ ఇచ్చాను కదా, ఆప్షన్ ఏ మరియు ఆప్షన్ బి. ఇందులో మీరు ఏమి ఎంచుకుంటారు? జనరల్గా అయితే అందరూ బయటికి ఆప్షన్ బినే ఎంచుకుంటారు, కానీ లోపల మాత్రం ఆప్షన్ ఏ మంచిది కదా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఫ్రెండ్స్తో కలిసి టైం వేస్ట్ చేసినంత ఎంజాయ్మెంట్ ఒంటరిగా కూర్చొని ఎవరు ఊసి పెట్టకుండా మనం మన గోల్స్ కోసం తపన పడుతున్నప్పుడు రాదు. అవును, నిజమే. మనం ఫ్రెండ్స్తో కలిసి తిరిగినంత ఇంట్రెస్ట్ చదివితే రాదు. కానీ ఈ 20s అనే గోల్డెన్ ఏజ్ని మనం ఎలా ఉపయోగించుకుంటామో దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది మన ఫ్యూచర్. సో నీకే ఆప్షన్ ఇస్తున్నా, మీ 20s అనే ఏజ్లో చాలా హార్డ్ వర్క్ పడి మిగిలిన లైఫ్ని అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ గడుపుతారా? లేదంటే మీ 20s అనే టైం గోల్డెన్ ఏజ్లో చాలా ఎంజాయ్ చేస్తూ మిగిలిన లైఫ్ని అంతా చాలా హార్డ్ వర్క్తో నింపుకుంటారా? ఇది మీ ఇష్టం. ఎందుకంటే ఇది మీ లైఫ్. ఏదైనా ప్రాఫిట్ వచ్చినా మీకే వస్తుంది, ఏదైనా నష్టం వచ్చినా మీకే వస్తుంది. సో అందుకే మీ లైఫ్లో క్రూషియల్ డెసిషన్స్ మీ ఫ్యామిలీ మరియు మీ టీచర్స్ అండ్ నీ సపోర్ట్తో తీసుకో. ఇస్తారు ఉచిత సలహాలు సొసైటీ, ఎందుకంటే దానివల్ల వాళ్ళకి ఏ లాస్ రాదు కాబట్టి. సో అందుకే ఇప్పటి నుంచే నువ్వు అనుకున్న గోల్ కోసం కృషి చేయడం స్టార్ట్ చేయి. ఇప్పుడు కష్టపడితే అండ్ నెక్స్ట్ నువ్వు నీ రిమైనింగ్ లైఫ్ని హ్యాపీగా గడపగలవు. అదే ఇప్పుడు నువ్వు కష్టపడకుండా నీ ఫ్రెండ్స్తో చిల్ అవుతూ చదవకుండా ఉంటే నీ రిమైనింగ్ లైఫ్ అంతా వచ్చే 10,000 15,000 శాలరీ కోసం 14 to 12 hours కష్టపడాల్సి వస్తుంది. సో ఆప్షన్ ఈస్ యువర్స్. రూల్స్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఎవరైతే 20s అనే గోల్డెన్ ఏజ్ని కరెక్ట్గా యూజ్ చేసుకోకుండా 15 to 10,000 శాలరీ కోసం కష్టపడతారో రూల్స్ని వాళ్ళు బ్రేక్ చేస్తారు. ఎవరైతే 20s అనే గోల్డెన్ ఏజ్ని కరెక్ట్గా యూజ్ చేసుకొని గంటలోనే 15 to 20,000 సంపాదించగలరు. రూల్స్ని వాళ్ళు బ్రేక్ చేస్తారు. ఎవరైతే 20s అనే గోల్డెన్ ఏజ్ని హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్తో నింపుకుంటారో రిమైనింగ్ లైఫ్ అంతా హ్యాపీగా గడుపుతారు.